అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. దేవుని వాక్యంలో నుండి రెండవ సమూయేలు 16వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి చూసుకుందాము. ఆ దినములలో అహీతోపెలు చెప్పిన ఏ ఆలోచన అయినను ఒకడు దేవుని యొద్ద విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్టుగా ఉండేది. దావీదును అబ్షాలోమును దానిని అట్లే ఎంచుచున్నది. ఇక్కడ అహీతోపెలు అనే ఒక అతన్ని మనం చూస్తాము. ఈ అహీతోపెలు ఎలా అంటే చాలా జ్ఞానము కలిగిన వాడు. తను ఇచ్చిన ప్రతి సలహా కూడా, అంటే అతను దావీదు యొక్క మంత్రి. సో దావీదు రాజుగా ఉన్నప్పుడు ఈ అహీతోపెలు మంత్రిగా ఉండేవాడు. ఇతడు ఏ ఆలోచన చెప్పినా ఆలోచన ఎలా ఉండేది అంటే దేవుని యొద్ద డైరెక్ట్గా విచారణ పొందిన ఆలోచనలాగా ఉండేదన్నమాట. సో దావీదు అబ్షాలోము కూడా, అబ్షాలోము ఎవరు? దావీదు యొక్క కుమారుడు. సో వీళ్ళు ఇద్దరు కూడా ఈ యొక్క అహీతోపెలు యొక్క ఆలోచనని తీసుకుంటూ ఉండేవాళ్ళు. అయితే ఈ అహీతోపెలు ఎవరు అనేది మనం చూసినట్లయితే ఒకసారి చూడండి. 2 సమూయేలు 11లో మనం చూస్తే చదవండి ఒకసారి. 11:3. ఆమె బహు సౌందర్యవతి ఉండుట చూచి దావీదు దాని సమాచారం తెలుసుకొనుటకై ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఏలియాము కుమార్తెయు హిత్తీయుడగు ఉరియాకు భార్యయైన బత్షెబా అని తెలియజేయగా. ఓకే, సో ఇక్కడ ఏలియాము కుమార్తె ఎవరు? బత్షెబా. ఏలియాము కుమార్తె బత్షెబా అన్నమాట. అయితే ఈ ఏలియాము ఎవరు అనేది 2 సమూయేలు 23:34లో మనం చూస్తే, మయాకాతీయునికి పుట్టిన హస్సబయు కుమారుడైన ఏలీఫెలెటు గిలోనీయుడైన అహీతోపెలు కుమారుడగు ఏలియాము. అహీతోపెలు కుమారుడెవరు? ఏలియాము. సో అహీతోపెలు కుమారుడు ఏలియాము. ఏలియాము కుమార్తె బత్షెబా. సో బత్షెబాతో దావీదు పాపం చేశాడు అనేది మనందరికీ తెలిసిన విషయమే. సో ఇప్పుడు బత్షెబాకి అహీతోపెలు ఏమవుతాడు? తాత అవుతాడు. అయిందా? అహీతోపెలు కొడుకు ఏలియాము, ఏలియాము కూతురు బత్షెబా. సో ఇప్పుడు తాత అవుతాడు అనమాట. ఈ అహీతోపెలు ఎవరు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో ఈ అహీతోపెలు మరి దావీదు దగ్గర ఎలా ఉన్నాడు అంటే మంత్రిగా ఉన్నాడు. సో మంత్రిగా ఉండి తను ఏం చేస్తున్నాడంటే మంచి సలహాలు ఇస్తూ ఉన్నారు. సో ఇక దావీదు ఇంకేమి ఆలోచన లేకుండా అహీతోపెలు ఏ ఆలోచన ఇస్తే అదే ఆలోచన తను తీసుకుంటూ ఉన్నాడు. అలాంటి సిచ్యువేషన్లో మళ్ళీ మనం ఇక్కడ చూసినట్లయితే 2 సమూయేలు 15వ అధ్యాయము 31లో మనం చూసినట్లయితే, అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపెలు చేరి ఉన్నాడని దావీదునకు తెలియజేయగా దావీదు యెహోవా అహీతోపెలు యొక్క ఆలోచనను చెడగొట్టమని ప్రార్థన చేశాడు. సో ఇక్కడ తన సొంత కుమారుడైన దావీదు సొంత కుమారుడైన అబ్షాలోము దావీదుకి వ్యతిరేకంగా తను ఉండడము మనం చూస్తూ ఉన్నాము. సో ఇక్కడ ఎందుకు సొంత కుమారుడు తనకు వ్యతిరేకంగా ఉన్నాడు అనేది మనం చూస్తే, బత్షెబాతో తను పాపం చేసినప్పుడు ప్రవక్త వెళ్ళి తనతో మాట్లాడుతూ ఉంటాడు. ఏ ప్రవక్త? నాతాను ప్రవక్త. గుడ్. ఈ నాతాను ప్రవక్త మాట్లాడినప్పుడు అప్పుడు నాతాను ప్రవక్త చెప్తాడు. ఏమని చెప్తాడంటే, నీ సొంత వారే నీ మీదకి ఎగ్నెస్ట్గా లెగుస్తారు అని చెప్పి అక్కడ దేవుని యొక్క మాట తనకి దేవుడు అందిస్తాడనమాట.
అయితే ఇక్కడ చాలా ఇయర్స్ తర్వాత మనం చూస్తూ ఉన్నాము. అప్పుడు తను చేసిన పాపము అదేమైందంటే పాపము వలన వచ్చు జీతము మరణము. సో ఏదైతే చేసామో మనుషుడు ఏ పంట విత్తునో ఆ పంటనే కోయను. సో ఇక్కడ ఏదైతే తను విత్తుకున్నాడో దాన్ని ఇక్కడ కోస్తూ ఉన్నాడు. అక్కడ తనకేంటంటే చనిపోతావు అని చెప్పలేదు, కానీ నీ సొంత వారే నీ మీదకి వ్యతిరేకంగా లెగుస్తారు అని చెప్పి అక్కడ మాట్లాడడం జరుగుతుంది. అదొక రకమైన మనము శిక్ష అనొచ్చు. శాపము అని అనొచ్చో లేదో కానీ, ఎందుకంటే దేవుడు ఎప్పుడు శాపాన్ని ఇవ్వడు. దేవుడు ఎప్పుడు ఏం చేస్తాడంటే మనకి శిక్షణ ఇస్తారు, శిక్ష ఇస్తారు. శిక్షణ అంటే ట్రైన్ చేయడం, ట్రైనింగ్ అనమాట. శిక్షణ అంటే ట్రైనింగు, శిక్ష అంటేనేమో మనం చేసిన తప్పుకి పర్యవసానంగా మనల్ని సరిచేయడానికి ఇచ్చే ఆ యొక్క పనిష్మెంట్ అన్నమాట. సో ఇక్కడ ట్రైనింగ్, పనిష్మెంట్ దేవుడు ఇస్తాడు, కానీ శాపాన్ని దేవుడు ఇవ్వడు. అదేనా, శాపం ఎప్పుడు కూడా దేవుడి నుంచి అది అంటే మనం చేసుకున్న దానికి ఫలితాలు అవి వస్తాయి అన్నమాట. అది శాపం అవుతుంది. సో మనము ఏమీ చేయకుండా మనకు ఒక పనిష్మెంట్ ఎవరు, మనము చేసుకున్న ఆ యొక్క తప్పుకి అది శిక్షిస్తారు, శిక్షణ ఇస్తారు. అది శాపంగా మనమే మార్చుకుంటాం. ఎప్పుడు అంటే పశ్చాత్తాపడనప్పుడు. సో కాబట్టి మనం ఏం చేయాలంటే పశ్చాత్తాపడాలి. పాపం చేసినప్పుడు ఇక్కడ దావీదు పశ్చాత్తాపడ్డా పడలేదా? ఎంత పశ్చాత్తాపడ్డాడు? కీర్తనలో ఉంటుంది, పరుపు తేలే అంతగా తను కన్నీటి ధారలుగా తను కార్చినట్లుగా మనకి కనబడుతుంది. అయినప్పటికీ మన యొక్క పాపము అక్కడ ఏం చేశాడు? వ్యభిచారం చేశాడు, ప్లస్ నరహత్య. మన బత్షెబా భర్తని ఏం చేసేసాడు? ఉరియాని చంపేసినట్లుగా మనం చూస్తాం. సో ఇట్లా మనం చూస్తూ ఉంటాము. అప్పుడు ఇచ్చినటువంటి ఆ యొక్క తను చేసిన పాపానికి పర్యవసానంగా మనకి ఇక్కడ కనబడుతూ ఉంది ఏంటి అంటే, తన సొంత కుమారుడైన అబ్షాలోము తనకి వ్యతిరేకంగా, అంటే తను ఒక రాజ్యాన్ని, తండ్రి యొక్క సింహాసనాన్ని కోరుకుంటున్నవాడిగా ఉన్నాడు. సో అక్కడ ఏం చేస్తున్నాడంటే స్లోగా అక్కడున్న వాళ్ళందరితో మాట్లాడుతూ ఉంటాడనమాట. మాట్లాడుతూ, ఏంటి రాజ్యంలో ఎలా ఉంది, మీకు అంత బాగుందా? ఓకే, మీకు ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి, మీకు ఒక మీడియేటర్ కావాలి, మీరు వెళ్ళి రాజు దగ్గర చెప్పుకోవాలంటే మీకు ఒకళ్ళు కావాలి, ఆ వ్యక్తిగా నేనుంటాను అని మెల్లమెల్లగా ఏం చేస్తూ ఉన్నాడంటే తను ఇండైరెక్ట్గా మనుషుల యొక్క హృదయాలను గెలుచుకుంటూ, ఇండైరెక్ట్గా మనుషులను తన వైపు ఆకర్షించుకుంటూ, నీకు మేలు చేస్తాను, మీ పక్షంగా రాజు దగ్గర నేను మాట్లాడతాను అని చెప్పి, మీ సమస్యల పరిష్కారాన్ని రాజు దగ్గర నేను తీరుస్తాను అని చెప్పి మెల్లగా తన లోపల ఇంటెన్షన్ ఏమో తన తండ్రి సింహాసనాన్ని కోరుకోవాలి అని ఆలోచన కలిగిన వాడిగా ఉండి తను ఎలా చేస్తే ఆ యొక్క పొజిషన్ని పట్టుకోగలుగుతాడు అనే ఒక కుట్ర పన్నుతూ ఉన్నాడు అనమాట. చాలామంది ఈ దినాలలో లోపల ఉన్న ఇంటెన్షన్ని చాలా తెలివిగా బయటకు కనపడకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే చాప కింద నీరులాగా పాకుకుంటూ వెళ్ళి వాళ్ళు ఏది కావాలో దాన్ని సంపాదించుకోవడానికి వెనక దారి నుండి, అంటే రాంగ్ రూట్లో వెళ్ళి వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు కావాల్సింది సంపాదించుకునే మనుషులు ఎక్కువ మంది తయారయ్యారు. భక్తి చేస్తున్న వారు సహితము కూడా ఏం చేస్తున్నారంటే రాంగ్ రూట్లో వెళ్తున్నారు. అరే, దేవుడు మనల్ని అణిగి ఉండమన్నాడు. దేవుడు మనము దేవుని వైపు చూడాలి అని చెప్పి దేవుడు మనకు చెప్తూ ఉన్నారు. దేవుని వైపు చూసినప్పుడు తగిన కాలంలో, తగిన సమయంలో, తగిన రీతిలో దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ఎవరైతే తగ్గించుకుంటారో వారిని దేవుడు హెచ్చిస్తాడు. మనకి ఎలా ఉంటుందంటే తొందర ఉంటుంది. మనం అనుకున్నది జరగాలి, మనం ప్రార్థించింది జరగాలి, మనం ఏం కోరుకుంటున్నామో అది అయిపోవాలి. అది అవ్వకపోతే అదేం చేస్తామంటే ఏదో ఒక రకంగా దాన్ని సంపాదించుకోవడం కొరకు మన ఇష్టం వచ్చినట్లుగా మనం ప్రవర్తించేస్తూ ఉంటాం. దేవునికి వ్యతిరేకంగా వెళ్ళిపోతాం. ఆ డిజైర్ ఫర్ ద పొజిషన్ అన్నమాట. ఆ యొక్క ఆ ప్లేస్ కోసం, ఆ స్థానము కోసము వారిలో ఉన్నటువంటి ఇచ్చ
అదేం చేస్తుందంటే వారిని రకరకాలుగా అది తప్పుదారి పట్టించడానికి మనం చూస్తూ ఉంటాం. దావీదు కూడా మనం చూసినట్లయితే ఎంత మంచివాడుగా కనపడతాడంటే తన మామ అయిన సౌలు తనని తరుముతూ ఉంటాడు. అసలు తన పొజిషన్ ఉంది, ఒక ఇంటి అల్లుడిగా ఉన్నాడు. ఓకే, ఆ పొజిషన్ తనకు వస్తుంది సౌలు తర్వాత. ఇక్కడ మనం చూసినట్లయితే సౌలు తర్వాత రావాల్సింది యోనాతానికి కూడా దావీదుకే సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. కానీ దావీదు మాత్రం పారిపోతూ ఉన్నవాడుగా ఉన్నాడు. దావీదు చేతగాని వాడైతే అక్కడ ఉన్నటువంటి గొల్యాతును చంపేవాడా? ఎవ్వరికీ సాధ్యం కాలేదు. కానీ గొల్యాతును చంపిన వాడు సౌలును చంపడం ఎంతసేపు అండి? ఎంతసేపు? ఈజీగా చంపొచ్చు. దొరికిన తర్వాత అయినా చంపాడా అంటే దొరికిన తర్వాత కూడా చంపలేదు. సో ఇక్కడ తను ఒక పొజిషన్ కోసమైనటువంటి తపన మనకి దావీదులో కనపడట్లేదు. దావీదు ఎంత నీతిగా నిష్ఠగా తరమబడుతూ ఉన్నవాడిగా ఉన్నాడు. తరమగలిగిన శక్తి కలిగిన వాడుండి. ఈ దినాలలో మనము కూడా తరమబడేవారుగా ఉండాలి, మనకి శక్తి ఉన్నా. ఎందుకంటే మనము ఆధారపడేది మన శక్తి మీద కాదు. మనకి ఏ స్థానంలో మనము ఉండాలో దేవుడు మనకు ఆ స్థానాన్ని ఇస్తాడు. మౌనంగా ఉండమంటాడా? మౌనంగా ఉందాం. ఎల్లు బోధించు అంటాడా? బోధిద్దాం. నువ్వు మాట్లాడొద్దు, మౌనంగా ఉండు అంటాడా? మౌనంగా ఉందాం. నువ్వు మౌనంగా ప్రార్థించు అంటాడా? ప్రార్థిద్దాం. లేదు నువ్వు పోయి ఏలు అంటాడా? ఏల్దాము. ఏలుతూ ఉండగా ఆగు అంటాడా? ఆగుదాం. ఆయన ఏమి చెప్పితే అది చేస్తే ఆ యొక్క స్థితి ఎంత ధన్యకరమైన స్థితో. ఈ దినాల్లో భక్తి చేస్తున్నామన్న మనమే గెలవాలి అనే పోరాటములో మన ఆత్మీయతను పోగొట్టుకుంటున్నాము అని నేను అనుకుంటూ ఉన్నాను. దయచేసి అలాంటి మనస్సు కలిగిన వారు ఎవరైనా మరి వాక్యం వింటున్న వారిలో ఉన్నట్లయితే దయచేసి ఈ యొక్క ఉదయకాల సమయంలో పశ్చాత్తాపడాలని, దేవుని పాదాలు పట్టుకోవాలని ఒక దావీదు కలిగిన అవగాహనలో మనం ఉండాలి. కానీ ఇక్కడ అబ్షాలోము కలిగిన ఆ యొక్క తృష్ణలో మనం అడుగులు ముందుకు వేయకూడదు. అబ్షాలోము చివరికి ఎలా చనిపోయాడో మీ అందరికీ తెలుసు కదా. అలాంటి స్థితిలో మన గతి కూడా అలానే అవుతుంది. ఎప్పుడు అంటే వెన్ యూ గో ఇన్ అ రాంగ్ పాత్, దేవుని యొక్క ఉద్దేశములో లేకుండా నీ సొంత ఆలోచనలతో నీవు అడుగులు ముందుకు వేసినట్లయితే మన జీవితము ఎలాంటి దుర్భరమైన జీవితం అయిపోతుందో. కాబట్టి మనం ఒకసారి ఆలోచిద్దాము. మనం దేని కొరకు కూడా పోరాడకూడదు. అది ఫ్యామిలీలో అంటారా? ఫ్యామిలీలో అయినా, లేదు మన సంఘంలో అంటారా, మన సహవాసంలో అంటారా, ఆఫీస్లో అంటారా, ఫిజికల్ అంటారా, స్పిరిచువల్ అంటారా, ఎక్కడైనా మనము ఒక గుర్తింపు లేని వారుగా మనం ఉన్నాము అనుకున్నప్పుడు ఆ గుర్తింపు లేకపోవడమే మన యొక్క గుర్తింపు. ఎందుకంటే గుర్తింపు లేకుండా, మీకు అర్థమైంది అనుకుంటున్నా, గుర్తింపు లేకుండా ఉండడమే మన గుర్తింపు. ఎందుకంటే మనల్ని ఎవరు గుర్తిస్తారు? ప్రభువు గుర్తిస్తారు. ప్రభువు గుర్తిస్తే మనము ఎంతకాలము అలా మౌనంగా ఉంటామో, ఎంతకాలము ప్రభా నీ టైం కోసం వేచి ఉంటానంటావో, నువ్వు ఎంత పరిశుద్ధంగా ఉన్నా, ఎంత ప్రార్థన చేస్తున్నా, నువ్వు రైట్ అయినా, నువ్వు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా, నీవు వెనక్కి అనపబడుతూ ఉన్నావు అన్నప్పుడు, వెనక్కి తరమబడుతున్నావు అన్నప్పుడు, అణిచివేయబడుతున్నావు అనుకున్నప్పుడు తొందరపడకుండా నువ్వేం చేయాలంటే ప్రార్థన చేయి. నీ ప్రార్థన, నీ తగ్గింపు, నీ యొక్క ప్రభు వైపు చూచే నీ స్థితి అదేం చేస్తుందంటే ఒక దినాన్న అది గుర్తింపు పొందుతుంది. ఒకవేళ మనం చనిపోయే వరకు కూడా గుర్తింపు లేని వ్యక్తిగానే ఒకవేళ చనిపోవలసిన పరిస్థితి మనకు వస్తే దానికి కూడా మనం సిద్ధంగా ఉండాలి. ఎందుకు అంటే దేవుడు మనల్ని ఆ స్థితికి ఏర్పరిచారు కాబట్టి ఆ స్థితి నుండి వేరే స్థితికి వెళ్ళడానికి మనము తాపత్రయ పడకూడదు అని మనవి చేస్తూ ఉన్నాను. ఒక్కొక్కసారి మన డిజైర్ ఎలాంటి వాక్యాలు విన్నప్పుడు అనిపిస్తుంది, ఓకే ఒకరోజు దేవుడు నన్ను ఇక్కడ కూర్చోపెడతాడు, ఒకరోజు నన్ను ఏలే వ్యక్తిగా చేస్తాడు, ఒకరోజు నన్ను బోధించే వ్యక్తిగా చేస్తాడు, ఒకరోజు నేను ఇలా హై అంటే అలా పనులు జరిగిపోయే వ్యక్తిగా నన్ను చేస్తాడు అనుకొని మనము ఎదురు చూస్తూ ఉన్నామనుకోండి, అది జరగలేదనుకోండి, ఒక 5 సంవత్సరాలకి జరగలేదు, ఒక 10 సంవత్సరాలకి జరగలేదు, కంప్లీట్ ఒక విశ్వాసగానే మిగిలిపోయాము, లేదా కంప్లీట్గా మనము ఎందుకు పనికిరాని వారిగానే ఉండిపోతూ ఉన్నాము.
అసలు గుర్తింపే రావట్లేదు కాదు కదా, ఇంకా కొంచెం వెనక్కి తరుముతున్న వారిగా ఉంటున్నాము. అప్పుడు మన ఓపిక నశించిపోతుంది. అప్పుడు మనం భక్తి కంప్లీట్గా రూయిన్. అది భక్తి కాదండి. భక్తి మనల్ని వీడిపోతుంది అంటే అది భక్తి కాదు. సహనము మనల్ని వీడిపోతుంది అంటే అది సహనము కాదు. దీర్ఘశాంతము మనల్ని వీడిపోతుంది అంటే అది దీర్ఘశాంతము కాదు. మన యొక్క మంచితనము మనల్ని వీడిపోతుంది అంటే అది మంచితనము కాదు, అది నటన అన్నమాట. ఒక రోజున సహించినట్లుగా నటిస్తున్నాము, కానీ కొంతకాలానికి ఆ సహనము మనలో నుంచి పోయింది అంటే దాని అర్థం ఏంటంటే నీవు సహించలేదు, నీవు నటించావు అని అర్థం. ఓకే, కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి, నటన జీవితం కాదు ఇది. అది ఏ జీవితం అయి ఉండాలి? రియాలిటీ అయి ఉండాలి. రియాలిటీ అనేది ఎప్పటికీ, ఎన్ని సంవత్సరాలకి మనం కోరుకున్నది మనకు రాకపోయినా మనము మాత్రం ఏం చేస్తాము అంటే మౌనంగా ఉంటాం, కానీ మన సహజ స్థితి అయిన ఆ మంచితనాన్ని మనం కోల్పోము, ఆ దేవుని ఆత్మను మనము కోల్పోము. మధ్యలో మనం ఆత్మను కోల్పోతున్నాము, సహనాన్ని కోల్పోతున్నాం. నా ప్రార్థనకి జవాబు రావట్లేదు అని నువ్వు అనుకుంటున్నావు, ఇంత చేశాను ఏం చేశాడు దేవుడు అని నువ్వు అనుకుంటున్నావు అంటే అది నిజమైన భక్తి కాదు. నీది నిజమైన భక్తి అయితే నువ్వు అడిగింది దేవుడు ఇచ్చినా ఇవ్వకపోయినా ఓకే, దేవుడు నాకు ఇంతే ప్రసాదించాడు, నేను ఇలానే ఉంటానులే, చాలులే, దేవానికి వందనాలు. మేబీ ఇంకా నన్ను ట్రైన్ చేయాలనుకుంటున్నావా, నన్ను ఎలానే ఉంచాలనుకుంటున్నావా, నువ్వేం చేయాలనుకుంటున్నావు అదే చెయ్యి అని ప్రభుకి కంప్లీట్గా సరెండర్ అయిపోతే అబ్బా ఎంత బాగుంటుంది. అలాంటి భక్తి మరి మనం చేయాలని ఆశపడదాము, తాపత్రయపడదాము. దావీదు అలానే తరమబడుతూ ఉన్నాడు, మొత్తానికి రాజు అయిపోయాడు. రాజు అయిపోయిన తర్వాత చక్కని పరిపాలన, మంచి పరిపాలన ఇస్తూ ఉంటే ఇక్కడ మళ్ళీ తరమబడుతూ ఉన్నాడు. ఎవరి ద్వారా తరమబడుతూ ఉన్నాడు? అక్కడ మామ ద్వారా తరమబడ్డాడు, పిల్లనిచ్చి తరిమేడు. ఇక్కడేమో కుమారుడు తరుముతూ ఉన్నాడు. ఆ పొజిషన్ నుంచి, ఆ తండ్రి స్థానములో, ఆ రాజు స్థానంలో నుంచి ఈ అబ్షాలోము ఎప్పుడైతే వ్యతిరేకంగా లేచాడో మనం చదివిన భాగంలో మనం చూస్తాము, యెహోవా అహీతోపెలు యొక్క ఆలోచన చెడగొట్టమని ప్రార్థన చేస్తున్నాడు. అబ్షాలోము అహీతోపెలు ఏం చేశాడంటే ఈ యొక్క తండ్రి పక్షము నుంచి కుమారుని పక్షం చేరిపోయాడు. ఎప్పుడైతే ఈ కుమారుడు అందరినీ తన వైపు తీసుకుంటున్నాడో అప్పుడు ఏం చేశాడంటే ఆ ప్రాసెస్లో, మాట్లాడే ప్రాసెస్లో అహీతోపెలుకి అర్థమయ్యింది ఏమనంటే ఓకే, అబ్షాలోము తన తండ్రికి వ్యతిరేకంగా తను లెగుస్తున్నాడు అని తనకు అర్థమయ్యి అహీతోపెలు మెల్లగా అబ్షాలోము పక్షం చేరిపోయాడు అనమాట. అబ్షాలోము పక్షం చేరిపోయి అబ్షాలోముకి తన సలహాలు ఇస్తూ ఉన్నాడు. ఎందుకంటే అబ్షాలోముకు కూడా తెలుసు తన సొంత తండ్రికి ఎలాంటి సలహాలు ఇస్తున్నాడో, తను ఇచ్చిన సలహా ఎప్పుడు ఫెయిల్ అవ్వదో, తను అహీతోపెలు ఇచ్చిన సలహా ఎప్పుడు ఫెయిల్ అవ్వడం ఉండదు. అందుకనే ఇక నేను అహీతోపెలు నా పక్షం అయిపోయాడని చాలా సంతోషించి అహీతోపెలు పక్షంగా, అబ్షాలోము పక్షంగా అహీతోపెలు వెళ్ళిపోయితే చాలా ఆనందించితే ఆ విషయం ఏమైందంటే ఇక్కడ దావీదుకు తెలిసింది. దావీదుకు తెలిస్తే అరే నా సొంత కొడుకే నాకు వ్యతిరేకంగా ఇట్లా తయారయ్యాడా అయ్యో అని చెప్పి తను ఏం చేశాడంటే రివెంజ్ తీసుకోవట్లే. ఇక్కడ ఏం చేస్తున్నాడు, చక్కగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా అహీతోపెలు యొక్క అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపెలు చేరిపోయాడు. అహీతోపెలు ఏ ప్లాన్ వేశాడో అది మాస్టర్ ప్లానే కానీ నీ దగ్గర నుంచి వచ్చినటువంటి అంత గొప్ప ప్లానే కానీ దాన్ని నువ్వు చెడగొట్టవా ప్రభా అని ప్రార్థన చేశాడు. నీకు ఎంత సమస్య వస్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతున్నావు? నీ సొంత వారే నీకు ఎగనెస్ట్గా లేచినప్పుడు నువ్వు దావీదులాగా రియాక్ట్ అవుతున్నావా? దావీదులాగా ప్రార్థన చేస్తున్నావా? దావీదులాగా మొరపెడుతున్నావా? దావీదులాగా పారిపోతున్నావా? ఇక్కడ మనము అదంతా రెఫరెన్స్లు చక్కగా చదవండి మీరు, చాలా బాగుంది, బ్యూటిఫుల్ ఉంది. నేను ఒక 10 days నుంచి ఇది చదువుతూ ఉన్నాను. ఎంత బాగుందంటే అంత బాగుంది. నాకు అసలు యాక్చువల్గా హిస్టరీ బుర్రకెక్కదు కానీ ఐ ట్రై టు అండర్స్టాండ్ అనమాట. అందులో కొంత మీకు చెప్తూ ఉన్నాను. మీరు హిస్టరీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు చదవండి, అది ఇంకా చాలా బాగుంటుంది. ఈ యొక్క అహీతోపెలు మరి తన అబ్షాలోముకి తను సపోర్ట్ చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎంత సొంత మంత్రి
మంత్రి అంటే ఇక రాజు ప్రాణాన్ని ఇచ్చేస్తాడు అన్నంత పొజిషన్లో ఉన్నవాడు. అలాంటి మంత్రి తనకి ఎగ్నెస్ట్గా లేచాడు. తన సొంత రక్తాన్ని పంచుకొని పుట్టిన కుమారుడు తనకి వ్యతిరేకంగా లేచారు. ఒకేసారి ఇద్దరు తనకి వ్యతిరేకంగా లెగిస్తే ఇక రాజు పరిస్థితి ఏమవ్వాలో ఒకసారి ఆలోచించండి. మనం ఆ పొజిషన్లో ఉంటే ఎంత కృంగిపోతామో, ఎంత దిగులు పడిపోతామో, ఎంత బాధపడిపోతామో. అరే, నా వాళ్ళు నాకు వ్యతిరేకంగా లేచారే, నేను నమ్మిన మనుషులు నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారే అని ఎంత దిగులు చేయాలి. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, ఇంకా దావీదు ఎప్పుడు అంటాడు, నా కొండ, నా కోట, నా ఆశ్రయము, నా శైలము, నా దుర్గము. ఏ సిచ్యువేషన్ అన్నా రానివ్వండి దావీదుకి. సో హీ లుక్ అన్ టు జీసస్, దేవుని వైపు చూస్తాడు. ఎంతమంది తనకి వ్యతిరేకంగా లేచినా తను దేవుని వైపు చూస్తాడు. 1000 మంది పడినా, 10,000 మంది కూలినా అపాయముని యొద్దకు రాదు అన్న ఆ వాక్యాలు రాసినటువంటి, అంటే ఎంత ఎక్స్పీరియన్స్ చేశాడు. మనమైతే చిన్నదానికి దిగులు పడిపోతాము. చిన్న మాటకు నా మీద నిందేసేసారు, నేను చేయలేదు, నేను చేయింది నా మీద వేసేసారు, నేను అనలేదు, నేను అనంది నా మీద అనేసారు. అరే ఏం ఆరాటపడిపోతావో, ఏమి తొందరపడిపోతావో. ఎందుకు ఈ ఆరాటం? క్రీస్తునందు ఉన్న వారికి ఆరాటము ఉండకూడదండి. క్రీస్తునందు ఉన్న వారికి ఏముండాలి? సహనము ఉండాలి. తరమబడుతూ ఉన్నప్పుడు పారిపోయే లక్షణాలు ఉండాలి. ఇక్కడ దావీదు సింహాసనం వదిలి కుమారుడు తరుముతూ ఉన్నాడు. కుమారుడు చంపడానికి కుట్ర చేసినప్పుడు తన సింహాసనం విడిచి దాక్కోవలసిన పరిస్థితులు వచ్చినాయి. అయినా సరే వెనుకంజ వేయలేదు. పోరాడగలిగిన శక్తిమంతుడు, పోరాడగలిగిన వాడు, కానీ పోరాడట్లేదు. పోరాడడం చేతగాక కాదు, చంపడం చేతకాక కాదు. ఒక ఆజ్ఞ ఇస్తే అబ్షాలోముని తీసేయడం ఎంతసేపు అండి? తీసేయొచ్చు. అహీతోపులని తీసేయడం ఎంతసేపు అండి? తీసేయొచ్చు. కుట్ర అది బహిరంగం అయిపోయింది. అది ప్లాన్ అనేది బయటికి తెలిసిపోయినప్పుడు ఎంత ఈజీగా డేవిడ్ సింహాసనం మీద ఉన్నాడు, ఏదైనా చేయొచ్చు. బట్ హీఈస్ నాట్ డూయింగ్. మనకు పవర్ లేకుండా పవర్ కోసం పోరాడతాము. ఇక్కడ పవర్ ఉన్న దావీదు పవర్ను వదిలిపెట్టి పారిపోతున్నాడు దేవుని కోసం. నువ్వు దేవుని కోసం పారిపోతున్నావా? దేవుని కోసం, దేవునిలో ఉన్నానని పొజిషన్ కోసం, ఇలాంటి వాటి కోసం పోరాడుతున్నావా? ఐఎమ్ రైట్ అని ప్రూవ్ చేసుకోవడానికి నువ్వు పోరాడుతూ ఉన్నావు. నువ్వేం భక్తిపరుడవు, భక్తిపరురాలువు? మనము భక్తిపరులము కాదండి. కాబట్టి భక్తిపరులమైతే పోరాడము, దావీదులాగా పారిపోతాము. దేవునికి అనుసన్నల్లో ఉండాలని, దేవుని యొక్క దృష్టిలో ఉండాలని మనం చూసుకుంటాం, కానీ మనుషుల దృష్టిలో ఉండాలని మనం ఎప్పుడూ చూసుకోము. కాబట్టి ఇంకా పోరాడుతూ ఉన్న ప్రియచెల్లి, ప్రియతముడు, ఒకసారి ఆలోచించు. పోరాడడం మానేసి దావీదు యొక్క బడిలో మనం చేరదాం. దావీదు దగ్గరికి వెళ్తాం. దావీదు నాకు ఒక లెసన్ నేర్పించు అని దావీదు దగ్గరికి వెళ్తే దావీదు మనకు లెసన్స్ నేర్పిస్తాడు. ఎలా యుద్ధం చేయాలో కూడా నేర్పిస్తాడు. శత్రువు మీద ఎలా యుద్ధం చేయాలో నేర్పిస్తాడు. దేవుడు నేర్పించే లెసన్స్లో దేవునికి తనకి వ్యతిరేకంగా లేచిన వారిని ఎలాగ క్షమించాలో, వారు తరుముతూ ఉన్నప్పుడు ఎలా పారిపోవాలో కూడా దావీదు మనకి నేర్పిస్తాడు. శత్రువు విషయంలో పోరాడు, అపవాది విషయంలో పోరాడు, కానీ మనుషులు నీతో పోరాడుతూ ఉన్నప్పుడు పారిపోవడము నేర్చుకో. పాపముతో పోరాడడము నేర్చుకో. నీ స్వభావాలతో పోరాడడము నేర్చుకో. నీ స్వభావాలను జయించడము నేర్చుకో. ఆ యొక్క గొల్యాతు లాంటి నీ యొక్క అంటి పెట్టుకొని ఉన్న ఆ యొక్క అజానుబాహుడైనటువంటి ఆ గొల్యాతు లాంటి నీ స్వభావాలు నీలో ఉంటాయి. నీలో ఉన్న నీ స్వభావాలతో పోరాడడము నేర్చుకో. వెలుపలున్న మనుషులు పోరాడుతూ ఉన్నప్పుడు పారిపోవడము నేర్చుకో. ఈ 2 విషయాలు భక్తిలో మనం నేర్చుకున్నట్లయితే అది చాలా విలువైన ఆత్మీయ అనుభవము. ఇది అరుదుగా దొరికే అనుభవము, అరుదుగా సంపాదించుకునే అనుభవము. దయచేసి ఇలాంటి ఆత్మీయ అనుభవాలను మన సహవాసంలో మనకు నేర్పుతూ ఉన్నారు. మరి భూషణం తాతగారు ఏంటి, మామగారేంటి, అమ్మ ఏంటి, నానేంటి, మరి అనేక మంది భక్తులు ఉన్నారు మన మధ్యలో, సేవకులు ఉన్నారు. సేవకులేంటి, అలాంటి పోరాడే పాపముతో స్వభావాలతో పోరాడేవారు ఉన్నారు. మరి మనుషులను తరుముతూ ఉన్నప్పుడు వారిని ఎదిరించగలిగిన శక్తి కలిగిన వారుగా ఉండి పారిపోతున్న వారుగా ఉన్నారు. అలాంటి వారిలో మనము చేరినట్లయితే మనము ధన్యులము అవుతాము. దావీదు గుంపులో ఉండేవారుగా మనం అవుతాము. ఇక్కడ దావీదు మరి దేవునికి హృదయానుసారుడుగా కనబడుతున్నాడు. ఎందుకంటే
పారిపోతూ ఉన్నాడు కాబట్టి, శత్రువునేమో జయిస్తూ వస్తున్నాడు, ఎన్నో యుద్ధాలు చేశాడు, శత్రువులను జయిస్తూ వస్తున్నాడు. కానీ దేవుడు తన పక్షంగా లేపిన వారిని మాత్రము విషయంలో పారిపోతూ ఉన్నాడు. అటు మేరకు దేవుడు మనకి అవగాహన కలుగు చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఇక్కడ అహీతోపెలు మరి తనకు వ్యతిరేకంగా లేచాడు. అబ్షాలోము తనకు వ్యతిరేకంగా లేచినప్పుడు తను ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత మౌనంగా ఉండలేదు. ప్రార్థన చేసిన తర్వాత ఏం చేశాడంటే తన ప్లాన్స్ తను వేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసి మరి ఇతరులకు అభ్యంతరము కలగకుండా, తను ప్రాణాన్ని పోకుండా తనను కాపాడుకోవడం కొరకు ఏమి చేయాలి అనే ఆ ప్లాన్స్లో ఉన్నాడు. కానీ అబ్షాలోముని చంపడం అని కానీ, అహీతోపెలుని చంపేద్దామని కానీ తను ఆలోచించట్లా. వారు తనను చంపడానికి వేసే ప్లాన్స్లో నుంచి తను ఎలా తప్పించుకోవాలి అని చెప్పి తను ప్లాన్ చేస్తూ ఒక మంచి ప్లాన్ని గీస్తాడనమాట. తనకి అత్యంత సన్నిహితుడైనటువంటి, తన పక్షము వాడైనటువంటి, అత్యంత సన్నిహితుడైనటువంటి హుషై అని ఉంటాడనమాట. ఆ హుషై అక్కడ మనము 15, 20, 31 చదివాం కదా. 32 నుంచి మనం చూసినట్లయితే ఆ హుషై పై వస్త్రాలు చింపుకొని ధూళి పోసుకొని రాజు దర్శనం చేసుకుంటాడు. దర్శనం చేసుకొని, ఏంటయ్యా మంత్రి అహీతోపెలు ఏంటి ఇట్లా నీకు వ్యతిరేకంగా లేచాడు, ఎంత నమ్మక ద్రోహంగా ఉన్నాడేంటి, నీ సొంత కుమారుడిలా ఉన్నాడేంటి అని ఆ మాటలన్నీ విన్నప్పుడు తను ఫీల్ అయ్యి ఉంటాడు. ఫీల్ అయ్యి వెళ్ళి అక్కడ చెప్పినప్పుడు అప్పుడు ఏం చేస్తాడంటే చూడండి 34, నీవు పట్టణమునకు తిరిగిపోయి రాజా ఇంతవరకు నీ తండ్రికి నేను సేవ చేసినట్లు ఇకను నీకు సేవ చేసేదనని అబ్షాలోముతో చెప్పిన ఎడల నీవు నా పక్షపు వాడివై ఉండి అహీతోపెలు యొక్క ఆలోచనను చెడగొట్టగలవు. సో ఇక్కడ ఏం చేస్తారంటే హుషైని అబ్షాలోము దగ్గరికి పంపించి, అబ్షాలోముతో నేను ఇప్పటి వరకు నీ తండ్రి పక్షంగా ఉండి నేను ఎలాగా చేశానో ఇప్పుడు నేను నీ పక్షం వాడిని అవుతాను, నీతో ఉంటాను అని చెప్పి ఆ యొక్క అబ్షాలోము గుంపులో చేరినట్లయితే, మరి అబ్షాలోము గుంపులో ఈ హుషై కూడా మరి దావీదుకి ప్రియ స్నేహితుడు కదా. అహీతోపెలు ఎలా వెళ్ళాడో ఈ హుషై కూడా అట్లా వెళ్ళినట్లయితే హుషైను కూడా తప్పకుండా ఈ అబ్షాలోము చేర్చుకున్నప్పుడు ఆ మాస్టర్ ప్లాన్స్ వేసేటప్పుడు హుషై కూడా అక్కడ ఉంటాడు. హుషై కూడా అక్కడ ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే ఈ హుషైకి చెప్తాడు, నువ్వు అక్కడ వాళ్ళ ప్లాన్స్ అని తెలుసుకుంటావు కదా, నన్ను ఎప్పుడైతే చంపుతారో ఏ ప్లాన్ చేశారో ఆ ప్లాన్ని నాకు దగ్గరికి తీసుకురా. ఎవరంటే అక్కడ ఇంకొక ఇద్దరు ఉంటారు, సాదోకు అబ్యాతారు అని ఉంటారు. అక్కడ యాజకులైన సాదోకు అబ్యాతారు నీకు సహాయాలుగా ఉంటాయి. వీళ్ళిద్దరిని కూడా నీతో పాటు పంపిస్తాను. సో హుషైతో పాటు ఎవరెవరు వెళ్తారనమాట, సాదోకు అబ్యాతారు ఇద్దరు వెళ్తారు. వీళ్ళిద్దరూ వస్తారు. నువ్వు వాళ్ళ ద్వారా నువ్వేం చేస్తావంటే నాకు వర్తమానం పంపించు. అప్పుడు నేను వాళ్ళ ప్లాన్స్ని చెడగొట్టుకొని నేను పారిపోతా. ఇక్కడ ఎదిరిస్తాను అంటలేదు, ఏం చేస్తా ఆ ప్లాన్ని తిప్పి కొడతాను అంటలేదు. పారిపోవడానికి తనొక మాస్టర్ ప్లాన్ వేసి ఏం చేస్తాడంటే వాళ్ళిద్దరిని మళ్ళీ వాళ్ళకి ఇంకొక ఇద్దరు ఉంటారు. 36 చూసి సాదోకు కుమారుడు అహిమయస్ ఉంటాడు, అబ్యాతారు కుమారుడు యోనాతా ఉంటాడు అనమాట. ఓకే, ఇక్కడ యోనాతాను కాదు యోనాతాను. ఓకే, ఈ యోనాతాను ఏమో ఇక్కడ ఎవరు కుమారుడు, అబ్యాతారు కుమారుడు. ఓకే, ఆ యోనాతాను కాదు, ఇంకొక యోనాతాను ఇక్కడ. సో ఇక్కడ అహిమయస్సు యోనాతాను అని ఇంకొక ఇద్దరు ఈ యొక్క సాదోకు అబ్యాతారు కుమారులైన అహిమయస్సు యోనాతాను ఉంటారనమాట. సో ఈ నలుగురు ప్లస్ హోషేయ, ఈ 5 ఆ గుంపులో చేరిపోతారు. ఆ గుంపులో చేరి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ దావీదుని రక్షించడం కొరకు వీరు ఆ ప్లాన్లో ఫిట్ అయిపోతారు. ఒక్కొక్కసారి అది మనకు వ్యతిరేకంగా ప్లాన్ చేస్తాం, మనుషులు మనకు వ్యతిరేకంగా ప్లాన్ చేస్తున్నప్పుడు యూ హ్యావ్ టు బీ వైజ్. ప్రార్థన చేసుకొని నీ ప్రాణం రక్షించుకోవడం కొరకు ఇతరులకు అభ్యంతరం కలుగుకుండా ఇతరుల మీద కక్ష సాధింపుగా కాకుండా, సో యూ షుడ్ హ్యావ్ యువర్ మాస్టర్ ప్లాన్. ఆ ప్లాన్లో తను పారిపోవడానికి వీళ్ళు ఏమవుతారంటే సహాయపడతారనమాట. సో ఈ మాస్టర్ ప్లాన్ వేసి దావీదు స్నేహితుడైన 37 ఉంటుంది, దావీదు స్నేహితుడైన హుషై పట్టణంలోకి వచ్చి అబ్షాలోము యెరూషలేములో చేరాడు. సో ఇక్కడ
దావీదు యొక్క స్నేహితుడిగా ఉన్న హుషయి, మరి తనతో పాటు ఈ యొక్క మిగిలిన ఇద్దరు సాదోకు అబ్యాతారు, వారి కుమారులైన అహిమయస్సు యోనాతాను, వీళ్ళందరూ కూడా మరి అబ్షాలోము గుంపులో చేరినట్లుగా మనకి కనిపిస్తుంది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, తరమబడుతూ ఉండి కూడా మనం ఏం చేయాలంటే యూ హ్యావ్ టు సేవ్ యువర్ సెల్ఫ్. నిన్ను నీవు సేవ్ చేసుకోవడానికి ఇతరులకు హామ్ చేయనటువంటి, ఇబ్బంది కలగనటువంటి ప్లాన్స్ని దేవుడు మనకి ఇస్తూ ఉంటాడు. వాటిని మనం ఏం చేసుకోవాలి అంటే దాన్ని తీసుకొని దాని మేరకు అడుగులు ముందుకు వేయాలి. ఏదో పారిపోయి ఒక మూల కూర్చోవడము, నువ్వు చేయాల్సింది చేయకుండా ఉండడం. చాలామంది భక్తులు అంతే చేస్తారు. ఓకే, తరమబడుతూ ఉన్నప్పుడు నేనేమి చేయను, నన్ను ఎవరు గుర్తించట్లా, నాకేం అక్కర్లా, నేను ఎందుకు చేయాలి, నేను చేయను, నేను మౌనంగా ఉంటా. అరే, మనం చేసేది దేవుని పని అండి, మనం చేసేది దేవుని పని, మనం చేసేది మన కుటుంబం పని. నిన్నెవరు నమ్మినా నమ్మకపోయినా, నిన్నెవరు అర్థం చేసుకున్నా అర్థం చేసుకోకపోయినా, నిన్ను తరుముతూ ఉన్నప్పటికీ కూడా వారి యోగక్షేమాలు కూడా మనం ఏం చేయాలి, చూసుకోవాలి. ఇక్కడ చివరికి ఈ యొక్క అబ్షాలోము చనిపోతూ ఉన్నప్పుడు అక్కడ అసలు తను తర్వాత మనం చూడవచ్చు ఎంత అంటే దావీదు హృదయం తల్లాడిపోతుంది అనమాట. అబ్షాలోముని ఏం చేయొద్దు, అబ్షాలోముని ఏం చేయొద్దు. ఓకే, అబ్షాలోము ప్రాణానికి నష్టం తీసుకురావద్దని తన మనుషులతో చెప్తూ ఉంటాడు. ఎందుకంటే తన మనుషులు కక్షతో ఉంటారు. ఓకే, తన మనుషులు నా రాజుకి వ్యతిరేకంగా చేసిన నేను బ్రతకనివ్వను అనే ఆ పౌరుషంలో ఉంటారు. వాళ్ళకి చెప్తూ ఉంటాడు ఏమనంటే, నా కుమారుడైన అబ్షాలోము నాకు వ్యతిరేకంగా నన్ను చంపడానికి ప్లాన్ చేస్తున్నా, మీరు మాత్రము అబ్షాలోము ప్రాణానికి ఏమీ అవ్వనివ్వద్దు అని తను పోరాడుతుంటే, అరే నీ కుటుంబం అండి, నీ భర్త కుటుంబం, నీవు నీ తల్లి కుటుంబం, ఓకే, నీ నీ చెల్లెలు కుటుంబం, నీ సొంత వారి కుటుంబం, వారు నీకు వ్యతిరేకంగా లెగుస్తున్నారు, వారు నీ మీద కుట్ర పన్నుతూ ఉన్నారు, వారు నిన్ను చంపడానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు. అయినా వారి ప్రాణాన్ని నీ ప్రాణంగా ఎంచుకోవాలి. అదే దావీదు చేసింది. తన ప్రాణాన్ని తన శత్రువైన అబ్షాలోము ప్రాణాన్ని తన ప్రాణంగా ఎంచుకుంటూ ఉన్నాడు. సౌలు ప్రాణాన్ని తన ప్రాణంగా ఎంచుకొని సౌలు దొరికినా చంపకుండా తనేం చేస్తున్నాడు, మౌనంగా పారిపోతూ ఉన్నాడు. ఎలాంటి ఉన్నతమైన ఆత్మీయ విలువలు కలిగిన వ్యక్తిగా దావీదు మనకి కనబడుతూ ఉన్నాడు. అందుకేనేమో దావీదుని దేవుడు హృదయానుసారుడు అన్నాడు. నిజంగా ఎంత దేవుని లక్షణాలు మనకి దావీదులో కనబడుతూ ఉన్నాయో కదా. ఇలా డీప్గా వెళ్ళే కొలిది దావీదులో ఉన్న మాధుర్యము, దావీదులో ఉన్న ఆత్మీయత, దావీదులో దేవుని యొక్క లక్షణాలు ఉట్టిపడుతూ ఉన్నట్లుగా మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. కాబట్టి దావీదును మనం జ్ఞాపకం చేసుకొని మరి మనము కూడా ఏం చేయాలి అంటే దావీదు యొక్క గుణలక్షణాలను మనము సంపాదించుకోవాలి. ఎంతసేపు నా వారిని కూడా పరాయి వారిగా, సొంత వారిని కూడా చంపేసే స్టేజ్లో, సొంత వారికి ఎగ్నెస్ట్గా లేచే స్థితిలో, నన్ను ఎలా అంటారా అని వాళ్ళని 100 మాటలు అనే స్థితిలోకి మనము ఉండి మనమేమంటామంటే మనం భక్తులము అంటాం. మనల్ని మనుషులు అణిచివేస్తున్నారని దేవుని పని మానేసి, దేవుని కార్యాలు చేయకుండా, దేవుని మందిరానికి వెళ్లకుండా, దేవుని మందిరాన్ని శుభ్రపరచకుండా, దేవుని మందిరంలో చేయవలసినవి చేయకుండా, దేవుని కార్యాలు చేయకుండా, దేవుని బిడ్డలకు పరిచర్య చేయకుండా, దేవుని బిడ్డల దగ్గరికి వెళ్లకుండా, నీ హృదయాన్ని పంచుకోకుండా, నువ్వు ఏ పని చేయకుండా అన్నిటినీ ఆపేసి కామ్గా కూర్చొని దేవుని బ్లెస్సింగ్స్ నీకు కావాలంటే హౌ డు యూ గెట్ ఇట్? ఎన్నో పరిస్థితులు ఎదుర్కొని ఉన్నావేమో నాకు తెలీదు, నేను కాదు అని అనను. నలపబడ్డావేమో నాకు తెలీదు, తరమబడ్డావేమో నాకు తెలీదు, ఇవన్నీ జరగలేదు అని నేను అనను. జరిగి ఉండొచ్చు. అయినా దావీదులాగా నువ్వు ఎందుకు అడుగులు ముందుకు వేయలేకపోతూ ఉన్నావు? ఎందుకు వెనకడుగు వేస్తున్నావు? నన్నేం అర్థం చేసుకోరండి, వాళ్ళకి ఎంతకాలం అని చేయనండి నేను, వాళ్ళల్లో నాకు అంత ఆత్మీయత ఏం కనపడలేదండి, వాళ్ళ దగ్గరికి ఏం వెళ్ళమంటారండి, నన్ను వాళ్ళని ఏం కాపాడమంటారండి, వాళ్ళని గురించి ఏం ప్రార్థన చేయమంటారండి? మరి దావీదు ఎలా చేస్తున్నాడండి? దావీదు అప్పటికి నూతన నిబంధనలో కూడా లేడు కదా.
నూతన నిబంధనలో కూడా లేకుండా నూతన నిబంధన భక్తి చేస్తూ ఉన్నాడే దావీదు. నూతన నిబంధన క్రింద ఉన్న మనము ఇంకా దావీదు చేసిన భక్తి కూడా చేయకపోతే నూతన నిబంధన భక్తిని నువ్వు ఎలా చేయగలుగుతావు? మనము భక్తి చేస్తున్నాం అనుకుంటూ ఎంత నీచ స్థితిలో బ్రతుకుతున్నామో, ఎంత మురికిలాగా మనం ఉన్నామో, మన స్వభావాలు ఎంత నీచమైన స్వభావాలు మనకి ఇక్కడ అర్థమవుతూ ఉన్నాయి. ఇలాంటి మనం ఎంత పశ్చాత్తాపడాలి, ఇలాంటి మనము ఎంత కన్నీరు కార్చాలి. వాక్యము వినడానికేనా, ప్రార్థించడానికి ఉన్నామా, పశ్చాత్తాపడడానికి ఉన్నామా, అలా క్షమించగలుగుతూ ఉన్నామా, తరమబడుతూ వారిని ప్రేమించగలుగుతూ ఉన్నామా, తరిమే వారిని. ఎంత ఉన్నతమైన ఆత్మీయ విలువలు ఉంచుకొని విలువలు లేని వారిగా బ్రతుకుతూ విలువ కలిగిన వారమని చెప్పుకుంటున్న మనల్ని చూసి ప్రభువు ఎంత బాధపడుతూ ఉన్నాడో ఒక్కసారి ఆలోచిస్తారా? మనుషులు తరుముతూ ఉంటే దేవుని పనిని ప్రక్కన పెట్టిన ఓ ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, దేవుని దృష్టిని ఎలా ఆకర్షిస్తావు? దేవుడు ఎలా నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె అని నిన్ను నన్ను అనగలుగుతారు? ఎంత నీచమైన బుద్ధి కలిగిన వారుగా మనం ఉన్నామో. నా మటుకు నేను అనేక మార్లు ఎందుకులే చేయడము, ఐ డోంట్ డూ ఇట్, ఇట్స్ ఓకే, నేను చేయను, ఏం పర్లేదులే, చేసేవాళ్ళు ఉన్నారులే. నా మటుకు నేను అదే స్టేజ్లో ఈ వాక్యము మీకో నాకో నాకు తెలియదు, మీకో వినేవాళ్ళకో కాదు నాకు తెలియదు, కానీ నాకు మాత్రం బోధిస్తూ ఉంది ఈ దినము ఈ వాక్యము. అనేక మారులు నేను వెనక్కి అడుగు వేసిన దానిగా నేనున్నాను. రీసెంట్ సిచ్యువేషన్స్ కూడా ఐ హ్యావ్ ఇట్. బికాజ్ నేనేదో మీకు బోధిస్తూ నేనేదో పరిశుద్ధాలని చెప్పడానికి నో, ఐ నెవర్ ట్రై టు డూ ఇట్. అనేక మారులు అపవాది మనల్ని వెనక్కి లాగడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. డోంట్ గివ్ ఛాన్స్. అపవాదికి స్థలం ఇవ్వద్దండి, అపవాదికి స్థలం ఇవ్వద్దు. అది మనల్ని వెనక్కి లాగాలని ప్రయత్నిస్తుంది. దేవుని వైపు చూడండి. కుటుంబ పరిస్థితుల్లో కానివ్వండి, సంఘ పరిస్థితుల్లో కానివ్వండి, సహవాస పరిస్థితుల్లో కానివ్వండి, అనేక నీ వర్క్ ప్లేస్లో కానివ్వండి, అన్నిట్లో రిజెక్ట్గా అయిపోయి ఒక రాయిలాగా నీ హృదయాన్ని చేసేసుకొని కఠినపరుచుకొని దేవునికి నాకు రిలేషన్ బాగుంది చాలులే, ఇట్స్ ఫూలిష్నెస్ అండి. అది అపవాది మాట. అపవాది నిన్ను మోసం చేస్తున్నాడు ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు. నా రిలేషన్షిప్ దేవునితో బాగుందిలే అనుకొని నువ్వు ఎదుటి వారితో నీ రిలేషన్షిప్ని బ్రేక్ చేసుకోవడం అనే అంత ఫూలిష్నెస్ ఇంకొకటి లేదు. మొన్న వినుంటారు మీరు జూమ్లో ఏం చెప్పాను, మనుషులతో మన రిలేషన్షిప్ అనేది మనల్ని పరిశుద్ధపరుస్తుంది. పాపము లేకుండా ఉండడము మాత్రమే పరిశుద్ధత కాదు, ఎదుటి వారిని అందరినీ ప్రేమించడమే పరిశుద్ధత. నీ ఘటమును జాగ్రత్తగా కాపాడుకోవడమే పరిశుద్ధత అనేది మనం నేర్చుకున్నాం కదా. అలాంటి పరిశుద్ధతలోనికి మనం ఎందుకు రాలేకపోతూ ఉన్నాము? అలాంటి ఉన్నతమైన ఆత్మీయ విలువలు ఎందుకు మనం పోషించుకోలేకపోతున్నాము? దేవునితో నా రిలేషన్షిప్ బాగుందండి, దట్స్ ఎనఫ్. నాతో ఎవరితో బాగున్నా బాగోపోయినా, అరే దేవుడు అంటూ ఉన్నాడు, నీ సహోదరుని ప్రేమించకపోతే నువ్వు నరహంతకుడు అంటున్నాడు. నరహంతకుడు దేవునితో రిలేషన్షిప్ ఎట్లా ఉంటుందండి? నీ సహోదరునితో నీ రిలేషన్ సరిగ్గా లేనప్పుడు నీకు దేవునితో రిలేషన్షిప్ ఎప్పుడో తెగిపోయింది. దేవునితో రిలేషన్షిప్ తెగిపోయింది కాబట్టే నీవు నీ సహోదరుని ప్రేమించలేకపోతున్నావు. తరమబడడానికి బదులు తరుముతూ ఉన్నావు. మౌనంగా ఉండడానికి బదులు నోరు విప్పుతున్నావు. తగ్గించుకోవడానికి బదులు కొన్నిసార్లు నోరు అధికారులు ఉన్నారనుకోండి, దేవుని సేవకులు ఉన్నారనుకో, నోరు విప్పవు, లోపల గొణుక్కుంటావు, లోపల సనుక్కుంటావు, లోపల బాధపడతావు, పైకి అన్నము, బట్ స్టిల్ నువ్వు దేవుని వ్యతిరేకివే, దేవుని ఆత్మను కోల్పోయిన వ్యక్తులమే. అవునంటారా కదంటారా? ఎన్నోసార్లు లోపల అనుకుంటాం. నా బ్రతుకంతా లోపల అనుకోవడమే చిన్నప్పటి నుండి, పైకి ఏనాడు అనలా.
బట్ పైకి అన్న వారికంటే లోపల అనుకునేవారు ఇంకా డేంజర్ నాకులాగా. కాబట్టి లోపలగా అనుకుంటే కూడా అది దేవునికి ఇష్టమైందే తప్ప ఇష్టమైంది కాదండి. మనుషులు మనల్ని చూసి అబ్బా ఎంత మంచిది మంచోడు అనుకోవచ్చు, అంటే మోసం కూడా చేస్తున్నావు. అందుకనే బయటికి కనపడే వాళ్ళకంటే లోపల అనుకునే వాళ్ళు మరీ డేంజర్ అన్నమాట. వాళ్ళు నటన కూడా జీవిస్తున్నారు. ఇంకా దేవునికి ఇష్టలుగా ఎలా ఉంటారండి? దేవునికి ఇష్టలుగా ఎలా ఉంటారు? ఎంత భక్తి మన ముందుంటే ఎక్కడో నరకానికి దగ్గరగా ఉండి నరక మీద అంచు ఇక్కడి నుంచి నడుచుకుని నరకపు అంచు దగ్గరికి వచ్చి మనం చెప్తున్నాము పరలోకపు అంచు దగ్గర ఉన్నాను అని చెప్తున్నాం. అది నీ సైతాన్ చెవులో చెప్తుంది నీకు, నువ్వు పరలోకపు అంచు దగ్గర ఉన్నావు బంగారం, సూపర్ భక్తి చేస్తున్నావు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా చాలు, దేవుడికి నీకు బాగుంది కదా చాలు. ఈ మనుషులు ఏమందాలి, వీళ్ళందరూ పనికి మాలినోళ్ళు. అవును నేను దేవుడు బాగున్నాం కదా, నేను పరలోకానికి దగ్గర ఉన్నాను అనుకుంటున్నావు, పరలోకం అక్కడెక్కడో ఉంది, నువ్వు నరకానికి దగ్గరున్నావు. ఈ విషయం మనకు అర్థం కావడం లేదు. అపవాది అవ్వను మోసం చేసింది ఆ రోజున, అవ్వమ్మకు అర్థం కాలేదు. ఈ రోజున అపవాది మనల్ని మోసం చేస్తుంది, మనకు అర్థం కావడం లేదు. మోసపోతున్నాము. కాబట్టి ఆలోచించండి. ఇక్కడ దావీదు తరమబడము నేర్చుకున్నాడు, కానీ తరమగలిగిన వాడయ్యుండి తరమలేకపోతూ ఉన్నాడు. నీ స్వభావాలతో నువ్వు పోరాడు. నీ మీద వ్యతిరేకులు లేచినప్పుడు వారిని నీ యొక్క సొంత ప్రాణముతో సమానముగా వారిని ఎంచుకున్నప్పుడు నీ నోరు వారికి వ్యతిరేకంగా లెగుస్తుందా? నీ పక్షముగా వ్యతిరేకంగా లేచేవారు విషయంలో కూడా నువ్వు మౌనంగా ఉంటావు. నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తూ ఉంది. నాకు స్కూల్లో చాలా ఇయర్స్ బ్యాక్ స్కూల్ మొత్తం అప్పగించా ఒక తమ్ముడికి. తను ఎంత నమ్మకంగా చేసేవాడంటే అంత నమ్మకంగా చేసేవాడు. అంత అప్పగిస్తే నాకు ఎక్కడో డౌట్ కొడుతూ ఉండేది. సాగర్ గారితో అంటూ, ఈ అబ్బాయిని నువ్వు చాలా నమ్ముతావు కానీ నాకు ఎక్కడో డౌట్ కొడుతుందంటే నీకేం తెలియదులే అనేవాళ్ళు. అట్లా చాలా ఇయర్స్ అయిపోయిన తర్వాత తను నా మీదకి తిరిగి లేచి, అసలు నీ పొజిషన్ ఏంటి స్కూల్లో అని అడిగాడు నన్ను. నా సొంత స్కూల్లో పనిచేస్తూ తను ఏమడిగాడు, అసలు నీ పొజిషన్ ఏంటి స్కూల్లో అని అడిగాడు. నేను నవ్వి అన్నాను, స్టిల్ నా పొజిషన్ ఏంటో తెలియకుండా ఇన్ని ఇయర్స్ నా దగ్గర పనిచేసావా అని చక్కని చిరునవ్వు నవ్వాను అంతే. ఇదే మాట అన్నా. అలా లేచి నా దగ్గరున్న నా ప్రతి స్టూడెంట్ ఇంటికి వెళ్ళి ఆ స్కూల్ మానేసేయండి, నేను వేరే స్కూల్తో టైఅప్ చేసుకొని నా ఫీజు కంటే ఇంకా ఫీజు తగ్గించి అక్కడికి పంపించడానికి మొత్తం పేరెంట్స్తో మాట్లాడాడు. ఒకే ఒక ఇన్సిడెంట్ ఏంటంటే, మ్యాథ్స్ టీచరు క్లాస్ తీసుకుంటాను అంది. తనేమన్నాడంటే గేమ్స్కి తీసుకెళ్తాను అన్నాడు. ఆ టీచర్ అంది ఇది నా పీరియడ్ నేను ఇవ్వను అంది. ఇద్దరు కలిసి నా దగ్గరికి వచ్చారు. నేనేమన్నానంటే తన పీరియడ్ కాబట్టి తనకి అధికారం ఉంటుంది, తను ఇవ్వను అన్నప్పుడు మిగిలిన వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళని వదిలే అన్నా. అది తనకు నచ్చక ఆ టీచర్ మీద టార్గెట్ చేసి, వాళ్ళ పిల్లలు ఇక్కడే చదివాళ్ళు, వాళ్ళ పిల్లల మీద టార్గెట్ చేసి రకరకాలుగా టార్గెట్ అలా నడిచి చివరికి నా మీద తనకి నేను సపోర్ట్ చేస్తున్నానని తనకి నా మీద ఎగనెస్ట్గా లేచాడు అనమాట. లేచి అంత దూరం చిన్న ఇష్యూకి అంత దూరం తీసుకెళ్ళాడు. అంత దూరం తీసుకెళ్ళి నా మీద చెడ్డగా ఎంత బాగా రాసి ఇలాగా అని చెప్పి అందరినీ మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేశాడు. మొత్తం 300 మంది పిల్లల్లో 2 పిల్లల్ని మాత్రమే కదిలించగలిగాడు. మిగిలిన వాళ్ళ పేరెంట్స్, టీచర్సు, తన ఓన్ వైఫ్ వచ్చి వీడింతేనండి, వీడి దుర్మార్గుడు ఓకే అని చెప్పి, కొంతమంది ఆంగ్లో ఇండియన్స్ వాళ్ళు, ఆంగ్లో ఇండియన్ టీచర్స్ సొంత వాళ్ళు వచ్చి కేసు పెడదాం రండి, పేరెంట్స్ వచ్చి మేమందరం మీ పక్షంగా ఉంటాం, వాడి మీద కేసు పెట్టాల్సిందే, మీ స్కూల్ని డిస్టర్బ్ చేస్తున్నాడు
మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, వాడు మాట్లాడిన రికార్డ్స్ ఉన్నాయి అనుకుంటే అందరూ వచ్చారు. నేను ఒకటే చెప్పా, హీఈస్ మై బ్రదర్, జస్ట్ ఇగ్నోర్, అవన్నీ వద్దు, వదిలేసేయండి. ఆ తర్వాత కొద్ది కాలానికి ఒక ఫ్యూ వీక్స్లో వాళ్ళ అమ్మకి సిక్ అయ్యి చనిపోయారని తెలిస్తే నా టీచర్స్ అందరినీ తీసుకొని రండి, అప్పుడు నా బ్యాక్ పెయిన్ పడుకొని ఉన్నాను, లెగలేని పరిస్థితి అయినా టీచర్స్ అందరినీ తీసుకొని కారులో వెళ్ళి వాళ్ళందరినీ ఓదార్చి వస్తే మా టీచరు పెద్దమ్మ, ఒక 60 సంవత్సరాలు ఉంటాయి, 2 చేతులలో పెట్టింది, రూత్ నీలాంటి క్షమించే మనిషిని నా జీవితంలో, నా సర్వీస్ చాలా ఉంది, ఎన్నో స్కూల్స్లో నేను చేశాను, కానీ నీలాంటి వ్యక్తిని నేను చూడలేదు రూత్ అని చెప్పింది. క్రిస్టియన్నే ఆమె కూడా, ఎంతోమందిని క్రిస్టియన్స్ని చూశాను, బట్ నీలా క్షమించేవారిని నేను చూడలేదు. అది నా గొప్పతనం కాదండి, మీరు ఎలా వాక్యాలు విన్నారో నేను అలానే వాక్యాలు విన్నాను. మన సహవాసము మనకు అలాంటి విలువలు నేర్పించింది. ఇక్కడ దావీదు ఈ మాట చెప్తుంటే నాకు ఆ ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. నవ్వుతూ మన శత్రువుని మనం ఏం చేయాలి, శత్రువుల ఎదుట భోజనం సిద్ధపరుస్తావు అన్నట్లుగా. వాళ్ళ వైఫ్ వేరే దేశస్తురాలు, ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయారు. వచ్చినప్పుడల్లా నేను ఆమెకి నా కారపళ్ళు పచ్చళ్ళు అంటే ఇష్టం, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి. ఆ తమ్ముడు వచ్చినప్పుడల్లా ఇంట్లో వాళ్ళకి చేసినట్లుగా అన్నీ చేసి ప్యాక్ చేసి పంపిస్తూ ఉంటా. ఎంత వ్యతిరేకంగా చేసిన మనుషులను కూడా దేవుడు మనపక్షంగా చేర్చేస్తాడండి. నీకు దేవుని మనస్సు ఉన్నప్పుడు, నువ్వు దావీదు లాంటి మనస్సు కలిగి ఉన్నప్పుడు, నువ్వు క్షమించగలిగినప్పుడు, నీ శత్రువులు ఎదుట నీకు భోజనాన్ని ఏం చేస్తారు, దేవుడు సిద్ధపరుస్తారు. అరే వాళ్ళు నీకు బెస్ట్ ఫ్రెండ్స్గా అయ్యేలాగా చేయగలుగుతారు దేవుడు. తరుముతూ ఉన్నావా, ఇంకా తరమడం మానేయి. ఇక్కడ అహీతోపెలు తనకు వ్యతిరేకంగా లేచినప్పటికీ, తన సొంత కుమారుడైన అబ్షాలోము తనకు వ్యతిరేకంగా లేచినప్పటికీ తను ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి వారి ఆలోచనను వ్యర్థం చేయడానికి ప్లాన్ చేశాడు. ఆలోచన వ్యర్థం చేయడానికి ప్లాన్ చేసిన తర్వాత తను ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది మనం చూద్దాం. ఓకే, రేపు చూద్దాము. సో ఇప్పటికి దేవుడు మనతో మాట్లాడిన మాటలను బట్టి మీరు చదవండి, మీరు చదివితే అది చాలా చక్కగా మనకు అనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఈ డేవిడ్ని చంపడానికి వాళ్ళు ప్లాన్ చేశారు. ఈ ప్లాన్ చేయడానికి ఏం చేస్తాడంటే, ఆ ప్లాన్లో ఈ అహీతోపెలు ఒక సలహా ఇస్తాడు. అది రేపు చూద్దాము, అది మీకు అక్కడ కనిపిస్తుంది. 20లో 16, 20 అదంతా మనం చూసినట్లయితే ఎలాంటి సలహా ఇస్తాడో మనం రేపు చూద్దాము. సో ఆ సలహా తీసుకున్న తర్వాత ఏం జరిగింది స్టోరీ మీరు చదవగలిగితే చదవండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. రేపు మళ్ళీ దాన్ని చూద్దాం. మరి ఈ దినమున మనము ఎలా తరమబడాలి, మనము తరుముతూ ఉన్న వారిని ఎలా ప్రేమించారో ఆ దావీదు ద్వారా మనం నేర్చుకున్న విషయాలను మనం చూసుకొని మనం ఏ స్థితిలో ఉన్నాము. మన స్వభావాలతో మనం పోరాడాలి కానీ మనుషులతో పోరాడకూడదు అని దేవుడు మరి మరలా నొక్కి మనతో మాట్లాడుతూ ఉన్నారు. మరి మనుషులు తరుముతూ ఉన్నప్పుడు దేవుని రాజ్యం గురించినటువంటి ఆశను అణిచేసుకునేవారుగా కాక, దేవుని రాజ్యము కట్టకుండా మౌనంగా ఉండేవారముగా కాకుండా, దేవుని పనిని ఆపేసేవారముగా కాకుండా మనం ఏం చేయాలంటే మనల్ని తరుముతూ ఉన్న వారిని ప్రేమిస్తూ దేవుని రాజ్యాన్ని కడుతూ మనము విరివిగా పరిగెత్తుకుంటూ దేవుని పనిలో ముందుకు వెళ్ళిపోవాలి. కోతెంతో విస్తారము, కోసేవారు చాలా అరుదుగా ఉన్నారు. మీరందరూ జూమ్లో మరి ఎంతోమంది వింటూ ఉన్నారు. వినేవాళ్ళుగానే ఉండిపోతారా? వింటూనే ఉండండి. జీవితాంతం మనం వినాలి, వింటూనే ఉందాము. కానీ మన పరిధుల్లో ఉన్న వారికి మాదిరిగా ఉందాము. మన బ్రతుకే ఒక బోధగా మార్చుకుందాము. మన జీవితమే ఒక పత్రికగా మార్చుకుందాము. పౌలు అంటాడు కదా, మీరే నా పత్రికలై ఉన్నారు అంటాడు. మీరే నా పత్రికలై ఉన్నారు. నువ్వు ఒక పత్రిక మారిపోవా ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు? మన బ్రతుకులను పత్రికగా మార్చుకుందామా?
మనల్ని చూచిన వారు, మనల్ని చదివిన వారు క్రీస్తుని ఎరగగలిగిన వారుగా ఉంటారా? ఉండగలుగుతూ ఉన్నారా? అలాగా మారదామా? వాక్యమే శరీరధారి అయి ఈ లోకానికి వచ్చింది ఆనాడు క్రీస్తు ప్రభు రూపంలో. అదే వాక్యము ఈ దినాన శరీరధారిగా నాలో నీలో నివసించాలని ఆశపడుతూ ఉంది. వాక్యం మన పెదవుల మీద ఉంది, కానీ మన బ్రతుకుల్లో కనపడట్లేదు. వాక్యము మనం బోధిస్తున్నాము, కానీ మన జీవితాలలో అది కనపడట్లేదు. వాక్యం మనం చదువుతున్నాము, కానీ దాని సారాంశము మన బ్రతుకుల్లో కనపడట్లేదు. మనల్ని చూచిన వారు వాక్యాన్ని చూసినంత ఉన్నతమైన అనుభూతిని పొందేలాగా మనము మారాలని ప్రభువు ఆశపడుతూ ఉన్నారు. మనం ఎప్పుడు వాక్యంగా మారదాము? మనం ఎప్పుడు పత్రికగా మారదాము? మనల్ని చూసిన వారు వాక్యాన్ని చదివినంత ఆత్మీయత అనుభవాలు పొందగలిగినటువంటి కరెంటు ఆ లైట్ దగ్గరికి వెళ్తే ఆ లైట్ వేడి మనకు తగులుతుంది, ఆ వెలుగు మనకి తగులుతుంది, దాని లక్షణాలు మనకి కనబడతాయి. అలానే క్రీస్తు వెలుగు మనలో ఉంటే మన వేడి ఇతరులకు తగులుతుందా? మన ఆత్మీయత ఇతరులకు తగులుతుందా? మన క్షమా గుణం ఇతరులకు తగులుతుందా? మనలో ప్రభువుని ఇతరులు చూడగలుగుతూ ఉన్నారా? ఆ లక్షణాలు ఇతరులు చూడగలుగుతూ ఉన్నారా? అరే, మనకు దేని మీద కంట్రోల్ లేదు. అసలు నిన్ను నువ్వు కంట్రోలే చేసుకోలేవు. నీ ఎమోషన్స్ని నువ్వు కంట్రోల్ చేసుకోలేవు. కానీ నువ్వు భక్తుడువు, భక్తురాలు అంటావు. మన ఎమోషన్స్ మనం కంట్రోల్ చేసుకోలేము. మనం బోధకులము అంటాము. మన ఎమోషన్స్ మనం కంట్రోల్ చేసుకోలేము. మనం భక్తిపరులము అని చెప్పుకుంటాము. అసలు ఎట్లా ఇది సాధ్యమవుతుంది? ఇంకా నటించేద్దామా? క్రీస్తు లేకుండా క్రీస్తు బిడ్డలమని చెప్పుకుంటున్నాము మన నోటితో. అసలు ఎలా చెప్పుకోగలుగుతున్నాము? విలువలు లేకుండా విలువ కలిగిన వారమని చెప్పుకుంటున్నాం. ఎలా చెప్పుకోగలుగుతున్నాము? నీ తప్పితాలు చెప్పుకుంటూ బతుకు, అట్లీస్ట్ అప్పుడైనా పరలోకానికి వెళ్తావేమో. అంతేగాని విలువలు లేకుండా విలువ కలిగిన వ్యక్తినని చెప్పొద్దు. భక్తి లేకుండా భక్తి కలిగిన వ్యక్తినని చెప్పొద్దు. ప్రార్థన లేకుండా ప్రార్థనా పరుడను, ప్రార్థనా పరురాలని చెప్పొద్దు. బోధిస్తూ ఆ బోధ సారాంశం నాలో లేదు కనుక నేను బోధకుడును అని చెప్పుకోవద్దు. మన జీవితాలు ఒకసారి ఆలోచించుకుందాము. మనము భయము కలిగి ఉండాలండి. భయము కలిగి ఉండాలి. యెహోవా యందు భయము, భక్తి. భయము కలిగి ఉండాలి. భయం ఉన్నప్పుడు భక్తి వస్తుంది. ఈ దినాలలో నటించడానికి భయపడని మనము, లేనిది ఉన్నట్లుగా చూపించడానికి భయపడని మనము, ఇంక భక్తి ఎక్కడ మనలో ఉంటుందండి? ప్లీజ్, ఇట్స్ మై రిక్వెస్ట్. నా వాయిస్ గట్టిగా వస్తుందేమో కానీ ఇట్స్ నాట్, ఇట్స్ బర్నింగ్ హియర్. హృదయంలో ఉన్న వేదన, మంట. శ్రేష్టమైన భక్తి చేయలేకపోతున్నాను, మనము చేయలేకపోతున్నాము అనే ఆ మంటతో మాట్లాడుతున్నాను తప్ప ఐఎమ్ నాట్ పాయింటింగ్ ఇట్ అవుట్. నేను మిమ్మల్ని ఏదో దోషులుగా మిమ్మల్ని చూపించాలని కాదు. ఇట్స్ ఫర్ అస్, మన కోసం, నా కోసం ముందుగా, మీకోసం తరువాత. మన బ్రతుకులు మార్చుకుందాం, మన బుద్ధులు మార్చుకుందాం, మన బుద్ధులతో పోరాడదాం, నడుములను బిగించుకుందాం, దేవుని రాజ్యాన్ని కడదాం, ఆత్మల పట్ల భారము కలిగిన వ్యక్తులుగా మనం ఉందాం. కోతెంతో విస్తారము కోసేవారుగా తయారవుదాము. నశించిపోతూ ఉన్నారండి. యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, విపత్తులు జరుగుతూ ఉన్నాయి. ప్రకృతి మనకి వ్యతిరేకంగా అడుగులు వేస్తూ ఉంది. రాజ్యాలు మనకి వ్యతిరేకంగా అడుగులు వేస్తూ ఉన్నాయి. ఇంకా మౌనంగా ఉందామా? ఇంకా మౌనంగా ఉందామా? పోరాడొద్దా? వాక్యమే శరీరధారిగా వచ్చి ఇతరులను అది మండించొద్దా? నువ్వు వెలిగించబడి అనేకుల్ని వెలిగించొద్దా? నువ్వే వెలిగి ఆరిపోయే స్టేజ్లో ఉంటే ఇతరులను వెలిగించే స్టేజ్లో ఎక్కడ ఉంటున్నాము? అరే, వెలిగింది కదా అని ఎవరన్నా నీ దగ్గరికి వచ్చి వెలిగిద్దాం అనుకునే లోపు నీ వెలిగే ఆరిపోతుంది. వెలుగులేని బ్రతుకులు ఆరిపోతూ మిణుకుమని ఆ మిణుగుడు పురుగు లాంటి భక్తి చేసుకుంటూ బ్రతికేస్తూ ఉన్నాము. ఆ మిణుగుడు పురుగులో లైట్ ఉంది.
అది మిణుకు అంటూ ఉంది. ఎవరికి లైట్ ఇస్తుంది? ఎవరికి మార్గాన్ని చూపిస్తుంది? ఎవరికైనా మార్గాన్ని చూపిస్తుందా మిణుగుడు పురుగు? ఎవరైనా బాటలో ప్రమాదం ఉంటే ఆ మిణుగుడు పురుగు లైట్లో ఆ ప్రమాదం కనిపిస్తుందా? ఒక పాము ఉంటే ఆ మిణుగుడు పురుగు లైట్లో ఆ పాము కనిపిస్తుందా? మన భక్తి మిణుగుడు పురుగు భక్తి లాంటి భక్తి మనం చేస్తూ నాలో వెలుగుంది, నేను భక్తురాలను అనుకుంటూ ఇన్ని సంవత్సరాలు గడిపేశాం. ఇప్పటికైనా నిజమైన వెలుగులోనికి వద్దామా? నిజంగా వెలిగించబడదామా? మన మార్గంలో ఉన్న ప్రమాదాన్ని కనుగొని దాన్ని తప్పించుకుంటూ అనేకుల మార్గంలో ఉన్న ప్రమాదాన్ని తప్పించగలిగిన ఆత్మీయతలోనికి రావాల్సిన మనము మిణుగుడు పురుగులాగా లైట్ వెలుగుతున్నానుగా, నాకు భక్తి ఉందిలే, వెలుగుతున్నా, నాకు భక్తి ఉంది, దేవునితో నా రిలేషన్ బాగుంది, చాలు. నో 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 అహీతోపెలు, అబ్షాలోము లాంటి భక్తి చేస్తూ ఉన్నాం మనం. ఎటు వీలైతే అటు తిరిగే భక్తి నీది. నీ పబ్బాన్ని గడుపుకోవడానికి నువ్వు ఏదైనా చేయగలిగిన భక్తి. నీకు కావాల్సిన దాన్ని పొందుకోవడానికి ఎవరినైనా నెట్టేసి చంపేసి ఏదన్నా చేసే పొజిషన్లో ఉండి అది భక్తి. ఆ భక్తి కాదండి ప్రభు కోరుకునేది. చేతగాని వాడిలాగా పారిపోగలిగితే పారిపో, అంతేగాని చంపడానికి అడుగులు ముందుకు వేయొద్దు. నీ కుట్రలో పాలు పంపులు పొందే అహీతోపెలు లాంటి భక్తి నువ్వు చేయొద్దు. కుట్ర పన్నే అబ్షాలోము లాంటి భక్తి నువ్వు చేయొద్దు. ఆలోచించండి. మీకు ఇంకా వింటూ ఉండగా ఇంకెన్నో వాక్యాలు కనెక్ట్ అయ్యి ఉంటాయి అనుకుంటున్నా. ఎందుకంటే విని మీకు ఇంకా గుర్తొస్తూ ఉంటాయి. నాకు వచ్చి నేను ఆపుతూ ఉంటాను, మీకు కనెక్ట్ అవుతూ ఉంటాయి. అన్నిటినీ కనెక్ట్ చేసుకోండి. పాజిటివ్ పీపుల్ని కనెక్ట్ చేసుకోండి, నెగిటివ్ పీపుల్ని కనెక్ట్ చేసుకోండి, దావీదు గుంపులో ఉన్న భక్తులను కనెక్ట్ చేసుకోండి, అబ్షాలోము అహీతోపెలు గుంపులో ఉన్న భక్తులను కనెక్ట్ చేసుకోండి. మీ జీవితంలో మీరు ఈ పక్షంగా ఉన్నారా అనేది మీరు ఆలోచించుకొని హృదయములో అరమరికలు లేకుండా ప్రార్థన చేయండి. ఇట్స్ మై రిక్వెస్ట్. నోరు తెరవండి, హృదయాన్ని తెరవండి, ప్రార్థన చేయండి, ప్రభువుని అడగండి, వేడుకుంటే అప్పుడైనా మన బ్రతుకులు ఏమైనా కొంచెమైనా మార్పును నొందుతాయేమో. ప్రార్థన చేసుకుందాం. దయచేసి జూమ్లో ఉన్నవారు ఒకరి తర్వాత ఒకరు నీకు దేవుని వాక్యం తాకింది, నేను మాట్లాడాను అనుకోకండి. ప్రభు నాతో మీతో మాట్లాడారు. మీకు ఆ వాక్యం ఎక్కడైనా కొంచెమైనా అహీతోపెలులాగా ఉన్నాను అనిపించినా, ఎక్కడైనా నీకు కొంచెము అబ్షాలోములాగా ఉన్నాను అనిపించినా, నీకు ఒక్కసారి నోరు విప్పి ప్రార్థన చేయగలుగుతావా? ప్రార్థన చేసుకుందాం.